కేక్ కట్ చేస్తున్నా అనుకునేరు కాదండి. ఇది స్నాక్ ఐటము. ఇది వచ్చేసి బ్రెడ్ ఆలు బోండాము. ఇది ఎలా చేయాలనేది మీకు చూస్తా. హలో ఆల్, ఎలా ఉన్నారంతా? చూడండి, స్నాక్ ఐటమ్ కింద, ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కింద ఇది చాలా బాగుంది, టేస్టీగా ఉంది. నేను ఎలా అనేది మీకు ప్రాసెస్ చూపిస్తాను. చూడండి, ఏం లేదండి, రెండు ఆలుగడ్డలు మంచిగా బాగా దాన్ని ఇట్లా గ్రేటెడ్ చేసినా సరే, అట్లా స్మాష్ చేసినా, స్పోక్ పెట్టి మెత్తగా చేసేసి దాంట్లో ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయలు వేసేసుకొని దానికి సరిపడ ఉప్పు, కారం, కొంచెం పసుపు అండ్ హోల్ గరం మసాలా వచ్చేసేసి దాంట్లో అది వచ్చేసి ఇంగువ అండి. ఇంగువ జీలకర్ర నేను అలా ప్రెస్ చేసి కొట్టేసి పెట్టేస్తాను మిక్సీకి వేసి. ఇంగువ జీలకర్ర, కొంచెం అల్లము, చిన్నులపాయల పేస్ట్ వేసేసుకోవాలి. మంచిగా వేసుకొని మొత్తం బైండింగ్ లాగా దాన్ని మంచి ముద్దలా కలుపుకోవాలండి. కలుపుకొని ఇంకొక దాంట్లో మనం దీన్ని ఒక 2 ఎగ్స్ పలగొట్టేసేసి దాంట్లో ఉప్పు, మిరియాల పొడి వేసేసుకొని కొంచెం ఆర్గానో అండి, ఇది బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది ఎందుకంటే మీకు ఏదైతే మనం ఇది ఇందాక నేను చికెన్ మసాలా పౌడర్ కొంచెం వేసానంటే కొంచెం టేస్టీగా ఉంటుంది అనేసి ఇందాక దాంట్లో నేను కలపలేదు. ఇది ఎందుకంటే మనం ఇప్పుడు దీని బ్రెడ్ని మనం కొంచెం లైట్గా తడి చేసుకోవాలి. తడి చేసేసుకొని ఆ బ్రెడ్ని బాగా దాంట్లో ఈ ఆలుగడ్డ స్టఫ్ అనేది ఉంటుంది కదా, దాన్ని మొత్తం దాంట్లో వేసి రౌండ్గా బైండ్ చేయాలి. ఆ బైండ్ చేసిన మొత్తం ఎక్కడ బయటకు రాకుండా ఆ బ్రెడ్ని మొత్తం రౌండ్ లాగా మంచిగా బాల్ లాగా చుట్టేసేయాలి మొత్తం లోపల ఈ ఆలుగడ్డ స్మాష్. ఇప్పుడు ఏదైతే మనం ఈ కోడిగుడ్డు ఉంది కదా, దాంట్లో పలగొట్టుకున్న దాంట్లో ముంచేసి బ్రెడ్ని ఫస్ట్ కొంచెం పౌడర్ లాగా చేసేసుకోవాలి. మొత్తం చక్కగా చూడండి, అట్లా మొత్తము బ్రెడ్లో వేసేసుకొని ఒకసారి మొత్తం ఆలు అదంతా పెట్టేసుకొని అలా అన్ని రౌండ్స్ ఉండలా చేసేసుకొని మంచిగా బోండాంలాగా చేసి పెట్టేసుకోవాలి. నేను ఇంకోటి ఏం చేశానంటే, దీంట్లో చీజ్ ఉంటుంది కదా, ఒక హాఫ్ బ్రెడ్ దాంట్లో చీజ్ వేసేసి అలా కూడా చేశాను. చాలా బాగుంది. చీజ్ రోల్స్ ఇలా మనం బయట తింటూ ఉంటాం కదండి, లోపల చీజ్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుందని తింటారు కదా, అలా చేశాను. చూడండి, అన్ని ప్రతి ఒక్క ఉండల్లా చేసేసి రౌండ్గా బ్రెడ్ దాంట్లో రోల్ చేశాను. మనం ఫ్రై చేసినా కూడా బయటకు రాదు, మనకి మంచిగా డీప్ ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇది చీజ్ చెప్పాను కదా, చీజ్ వేసి బ్రెడ్కి మొత్తం అట్లా ఆలుగడ్డ లోపల మన ఉంటుంది కదా కర్రీ స్టఫ్ మొత్తం చేసేసి రౌండ్గా చుట్టేసి ఫస్ట్ మనం బ్రెడ్ని కొంచెం లైట్గా తడిలో నానబెట్టుకోవాలండి. అంటే మీన్స్ జస్ట్ తడి చేసుకోవాలి. మళ్ళీ అది కూడా అలాగే చేసి అన్నీ అలా రౌండ్గా చేసి పెట్టుకున్నాను. నేను ఒక మిస్టేక్ కూడా చేశానండి, మీకు చెప్తాను. ఆ మిస్టేక్ మాత్రం మనం చెయ్యొద్దు. మనం అందరం ఏందో లేడీస్ ఏదో చేయాలని చూస్తాము, అది ఏదో అయిపోయి మిస్టేక్ అయిపోతూ ఉంటుంది. అది కూడా చూడండి, మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు అన్నీ మొత్తం 4 బ్రెడ్స్ని అట్లా కట్ చేసుకొని ఒకటేమో 2 ఫుల్ బ్రెడ్ లాగా చేశాను, ఇంకో 2 హాఫ్ కట్ చేసి అలా చీజ్ వేసి మధ్యలో దానికి ఆలుగడ్డ మనది ఉంటుంది కదా చేసుకున్న స్టఫ్ పెట్టేసి మామూలుగా రౌండ్ లాగా చేశాను. ఇంకా ఇప్పుడు చెప్తానండి ఏం చేశానంటే, ఇప్పుడు ఏదైతే కొంచెం ఉంది కదా ఆలుగడ్డ స్టఫ్, దాంట్లో ఒక బ్రెడ్ని ఏం చేశాను మొత్తము దాంట్లోనే ఇచ్చేసేసి బ్రెడ్ కలిపేసి ఏదో చేద్దామని, మీన్స్ లైట్గా పకోడీలాగా ఇట్లా రౌండ్ లాగా కట్టెట్స్ లాగా లైట్గా చేద్దామని అలా చేశాను ఒక బ్రెడ్ని దాంట్లో. చూడండి, ఇప్పుడు అది బ్రెడ్ చేశాను, అది అక్కడ రాంగ్ అయిపోయింది. అలా చేయకూడదు. యాక్చువల్లీ మనం దీంట్లో నేను కొంచెం రైస్ పౌడర్ అన్న శనగపిండి అన్న వేసుంటే ఆయిల్లో వేయగానే మనకి అంతా విచ్చిపోయేది కాదు. అలా అందరం ఏదో ఒక టైంలో కుకింగ్ విషయంలో ఎంత సీనియర్స్ అయినా కూడా మనం పొరపాటు చేస్తూనే ఉంటాం కదండి. ఇది చూడండి, చక్కగా అట్లా రౌండ్గా మనకి ఇక విడిపోదు, బాగుంటుంది. దాన్ని మంచిగా 2 లాగేసుకొని చాలా పెద్దగా ఉన్నాయి, ఒకటి తింటే చాలండి ఈవినింగ్ స్నాక్ కింద. ఇంకా రాత్రికి ఆకలి కూడా అవ్వదు అంతే. చూడండి, ఆయిల్ కూడా అలా పైన వేసుకుంటూ ఉంటే పైది కూడా చాలా తొందరగా డీప్ ఫ్రై అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. దీన్ని టమాటో సాస్తో తీసుకోవచ్చు. అసలు బయట షాప్స్లలో కూడా మనకి సేల్ చేస్తూ ఉంటారు ఆలు బోండామ్స్ అనేసి. చాలా టేస్టీగా అనిపించింది. ఎంతమంది ఇలా ఈవినింగ్ స్నాక్స్ కింద ఇట్లా బ్రెడ్తో వెరైటీగా చేసుకొని తినడం ఇష్టమో నాకు చెప్పండి. ఆయిల్ ఐటమ్ అనేది ఎక్కువ చేసుకోకూడదు, బట్ ఎప్పుడన్నా ఒక్కసారి అలా ఓకే, హెల్త్ కూడా మంచిది కాదు అది ఇది అని అంటూ ఉంటారు కదా, ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటే ఏం కాదులేండి. అలా మనం వీటిని చక్కగా ఫ్రై అయిపోయిన వాటిని ఒక టిష్యూ పేపర్లో తీసుకుంటే ఏంటంటే ఆయిల్ అబ్జర్వ్ అనేది అయిపోతుంది. చూడండి, ఇది ఎంత చక్కగా వచ్చాయో. నేను ఏదైతే చీజ్ పెట్టాను కదా, అవి కూడా చక్కగా చాలా బాగా వచ్చాయి. అసలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో అండి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకటి తింటే చాలా టమాటో సాస్తోని చాలా టేస్ట్ అయ్యాయి. నచ్చితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇది ఆలుగడ్డది చాలా సింపుల్ అండి. ఆలుగడ్డలు ఉడకేసేసుకొని చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది మనకి. చూడండి, కొంచెం నేను టమాటో సాస్ వేసుకొని కూడా తింటున్నాను.
చాలా టేస్టీగా అనిపించింది పిల్లలకు కానివ్వండి మనకైనా కూడా ఈవినింగ్ స్నాక్ కింద చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి. ఇదిగో చెప్పాను కదా మీకు ఇట్లా నేను రాంగ్ చేశానని, అదంతా చూడండి అట్లా వేయగానే మొత్తం ఆయిల్లో ఇచ్చుకుపోయింది, మొత్తం అంతా ఆయిల్ అంతా వేస్ట్. ఒక్కోసారి మనకంతే అలాగే అయితే అంటే కుక్ చేసేటప్పుడు. ఇదేనండి ఈరోజు వీడియో. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి మంచిగా.